వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. ఈరోజు మనము బెండకాయ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికని నేను స్టవ్ పైన బాణలుంచి నూనె వేస్తున్నాను. నూనె కాగింది. ఇప్పుడు బెండకాయ ముక్కలు ఈ మాత్రం తరుక్కుంటే చాలండి. ఎక్కువ పెద్దగాను వద్దు, ఎక్కువ చిన్నగాను వద్దు. దీన్ని బాగా వేయించుకోవాలి. చుండి ఇలా వేగితే చాలు. బెండకాయ ముక్కలు అంటే బాగా మెత్తబడిపోయినాయండి. చుండి ఇలా కావాలండి. అప్పుడు మనకు జిగురు ఉండదండి, లేకపోతే జిగురు ఎక్కువ వస్తుంది. అందుకని ఇలా చేయడము బెస్ట్. ఇప్పుడు చింతపండు రసం వేద్దామండి. ఇందులోకి చింతపండు రసం కూడా వేసి ఉడికిస్తే జిగురు అస్సలు ఉండదండి. టొమాటోని కూడా ఉడికించుకుని నేను ఇలా బాగా కలిపేసానండి. దీన్ని కూడా వేసేసుకుందాము. ఈ ఉడుకుతున్న బెండకాయ దాంట్లోకినే 1.5 స్పూన్ అంతా సాంబార్ పొడి వేసానండి. తగినంత ఉప్పు వేస్తాను. ఉడికించిన కందిపప్పును ఇలా మ్యాష్ చేసుకుని ఉడుకుతున్న దాంట్లోకి కందిపప్పు ఉడికించుకున్నాను కదా, ఇదంతా వేసేసాను. పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఉడుకుతున్న దాంట్లోకి కరివేపాకు, కొత్తిమీర వేసేస్తున్నాండి. బెండకాయ సాంబారు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపుకు నూనె వేసి ఆవాలు వేసానండి. ఇప్పుడు ఇంగు వేస్తున్నాను. ఈ గిన్నెకి మార్చేసానండి. ఇప్పుడు పోపు వేసేసాను. చాలా రుచికరమైన బెండకాయ జిగురు లేని సాంబారు రెడీ అయిపోయింది. మీరు కూడా చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.